భారత్ చైనా మధ్య సంబంధాల విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు. ఈ నెలాఖరులో టియాజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. ఈ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాన్జిన్ ఎస్సీఓ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని వస్తున్న విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువా జియకున్ బీజింగ్లో జరిగిన మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఎస్సీఓ టియాజిన్ సదస్సు కోసం ప్రధాని మోదీ చైనాకు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. అన్ని సభ్య దేశాల సమిష్టి కృషితో ఈ సదస్సు విజయవంతమవుతుందని, ఎస్సీఓ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గాల్వాన్ ఘర్షణ అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 4 ఏళ్ల పాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే ఇటీవలే వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయంలో ఇరు దేశాల మధ్య ఒక అంగీకారం కుదరడంతో ప్రతిష్టాంబన వీడింది. ఈ సానుకూల వాతావరణంలోనే ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. 2019 తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవలే చైనాలో పర్యటించారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడనాడాలని, లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అజిత్ దోవల్ ఎస్సీఓ భద్రతా సలహాదారుల సమావేశంలో గట్టిగా నొక్కి చెప్పారు. భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్ సహా మొత్తం 10 దేశాలు సభ్యులుగా ఉన్న ఎస్సీఓను 2001లో స్థాపించారు. ఈసారి టియాజిన్లో జరిగే సదస్సు సంస్థ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుందని చైనా వెల్లడించింది. సుమారు 20 దేశాల నేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు.
భారత్పై సుంకాలతో రెచ్చిపోతున్న అగ్రరాజ్యం అమెరికాకు భారత్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అమెరికా నుంచి బోయింగ్ విమానాల కొనుగోలు చేయడానికి చేసుకున్న $3.6 బిలియన్ విలువైన ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తున్నట్లు జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. 6P-81 జెట్ల కొనుగోలు కోసం 2021లో $2.42 బిలియన్ విలువైన ఒప్పందం భారత్ అమెరికా మధ్య జరిగింది. ముడిసరుకు ధరలు, ద్రవ్యోల్బణం, ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో ఈ డీల్ విలువ $3.6 బిలియన్ చేరింది. అయితే భారత వస్తువులపై 50% టారిఫ్లను ట్రంప్ విధించిన వేళ ఇండియా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ఈ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగినట్లు సమాచారం. దీనివల్ల విమానాల విడిభాగాలు భాగాలకు ఖరీదైనవిగా మారిపోయాయి. దీంతో జెట్ల డీల్ విలువ దాదాపు 50% పెరగనుంది. ఈ ఖర్చు భారమంతా ఇండియా మీదే పడనుంది. ఈ క్రమంలో అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే రక్షణ శాఖ ఈ డీల్ను వ్యూహాత్మకంగానే నిలిపివేస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి వంటి అంశాలు ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందం రద్దు గురించి భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. జెట్ల తయారీకి ముడి సరుకులు భారత్ నుంచి ఎగుమతి అవుతాయి. తాజాగా భారతీయ వస్తువులపై ట్రంప్ 50% టారిఫ్లు విధించిన నేపథ్యంలో వాటి ధరలు అమెరికాలో భారీగా పెరుగుతాయి. దీంతో ఈ డీల్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ భారం భారత్పై పడే అవకాశం ఉన్నందువల్ల ఈ ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.